అభివృద్ధి అనే పదానికి కొత్త డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే వాళ్ళ ఇనిషియేటివ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రెడిట్ ఏమి ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే అది నేను కొంచెం స్టన్ అయిపోయాను. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ పాలిటీషియన్ ఇన్ని 75 సంవత్సరాల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని ఏ రాష్ట్రం కూడా ఇంత ఇవ్వట్లే. 15,000 కోట్లు కేటాయించడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్. ఇంకా ఆంధ్ర యూనిక్నెస్ ఏమిటంటే, ఏ రాష్ట్రంలో లేనిది ఆంధ్రాలో యూనిక్నెస్ ఏమిటంటే, that kind of approach that Rajshekar Reddy garu had, and the Rajiv Arogyasri was beautifully implemented by our officers. అభివృద్ధి అనే పదానికి కొత్త డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. విద్య, వైద్య రంగాలపై అంటే మౌలిక విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి తద్వారా సాధ్యం అని చెప్పి పూనుకుని అనేక సంస్కరణలకి పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ మెడికల్ రిఫార్మ్స్ పై మాట్లాడబోతున్నాం. చాలా అనుభవజ్ఞులు, పూర్వ ఐఏఎస్ అధికారి, ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీగా, అలాగే అనేక హోదాల్లో చాలా విశేష సేవలు అందించిన సుజాతారావు గారితో మాట్లాడబోతున్నాం. ఏపీ హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఇట్స్ అన్ ఆనర్ టు స్పీక్ టు యూ మ్యామ్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏపీ హెల్త్ కేర్ రిఫార్మ్స్ అందరి దృష్టిని వాళ్ళు ఆకర్షిస్తున్నాయి. హెల్త్ కేర్ రంగంలో చాలా అనుభవం గడించి మీరు మెలిండా గేట్స్ ఫౌండేషన్లో కూడా పనిచేశారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే వాళ్ళ ఇనిషియేటివ్స్? నా అనుభవం మాత్రం చాలా బాగుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రెడిట్ ఏమి ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక 2 థింగ్స్ హీ గేవ్ అ ప్రయారిటీ టు. అది నేను కొంచెం స్టన్ అయిపోయాను. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ పాలిటీషియన్ ఇన్ని 75 సంవత్సరాల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని అంత కీలకమైన ఇంపార్టెన్స్ ఇవ్వటం నేను ఎక్కడ చూడలే, ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన గురించి కొంచెం తర్వాత మాట్లాడతాను. అందుకని ఇక్కడ ఈయన రాగానే ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే, 2 టాస్క్ ఫోర్సెస్, ఆంధ్ర క్యాపిటల్ గురించి కాదు, ఇండస్ట్రీస్ గురించి కాదు, నిధుల గురించి కాదు. ఫస్ట్ థింగ్ ఆయన పెట్టింది ఏంటంటే, ఎడ్యుకేషన్ కోసం టాస్క్ ఫోర్స్ అండ్ టాస్క్ ఫోర్స్ ఫర్ హెల్త్ రిఫార్మ్. ఆ హెల్త్ రిఫార్మ్లో నన్ను చైర్మన్గా వేశారు. ఇంకో 5 మెంబర్స్, అంత డాక్టర్లు, వాళ్ళందరూ ఉన్నారు. మేము 3 నెలలు ఇచ్చారు మాకు టైం హెల్త్ రిఫార్మ్ రిపోర్ట్ తయారు చేయడానికి. మేము చాలా కష్టపడ్డాం. అన్ని చోట్ల వెళ్ళి సంప్రదించి రిపోర్ట్ తయారు చేసాం. ఆయనేమో తీసుకొని హీ ప్రామిస్డ్ దట్ హెల్త్ మీద ఆయన కన్సిస్టెంట్ సపోర్ట్ ఇస్తారని. అది నేను 5 ఏళ్ల తర్వాత, దాని తర్వాత నేను వచ్చేసాను. నాకు పెద్ద ఆంధ్ర ప్రభుత్వంతో ఏం పెద్ద లింక్ ఏం లేదు, కానీ వినేది అంటే ఇంట్రెస్ట్ ఎట్టకు ఉంటుంది కదా, ఆంధ్ర కాడరు చూసేది చాలా ఆనందించమైన సమస్య. యూనో ఇట్స్ అ ఇష్యూ ఫర్ మీ, బికాజ్ ఇంత సపోర్టు హెల్త్కి ఎవరు ముందు ఇవ్వలే. నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఏం చేశారంటే, ఆయన గొప్పతనం నేను చెప్తాను. ఏమిటంటే, ఉత్త ఇంపార్టెన్స్ ఇచ్చి హెల్త్కి ఏదో నిధులు పెంచారంటే అది కూడా చాలా ఘనకార్యమైన విషయమే. అంటే బడ్జెట్స్ డబుల్ చేసి ఇప్పుడు ఏమిటంటే 15,000 ఇంత ఏ రాష్ట్రం కూడా ఇంత ఇవ్వట్లే. 15,000 కోట్లు కేటాయించడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్. అండ్ మనందరికీ తెలుసు, ఆంధ్రే కాదు అన్ని స్టేట్స్లో రిసోర్సెస్ పొజిషన్ ఎంత వీక్గా ఉంది. అయినప్పటికీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద అంత ఆయన డబ్బులు కేటాయించడం అంటే దట్స్ రియలీ పొలిటికల్ సపోర్ట్ ఉన్నది అని, దట్స్ ద ఫస్ట్ మన డెఫినేషన్ అనుకోవచ్చు. రెండోది ఏం చేశారంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పాలసీసు, ఆయుష్మాన్ భారత్ కింద సబ్ సెంటర్సు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని స్ట్రెంథెన్ చేసి ఆరోగ్య మందిరాలన్నీ కేటాయించడం అయింది. దాన్ని ఓ సైడ్లో పెట్టేసి నేను ఏదో చేసుకుంటానని కాకుండా, అక్కడ వచ్చే నిధులు, అక్కడ వచ్చే ప్రోగ్రామ్ని తీసుకుంటూ ఆయన ఇంకా సప్లిమెంట్ చేయటం అయింది. ఇంకా ఆంధ్ర యూనిక్నెస్ ఏమిటంటే, ఏ రాష్ట్రంలో లేనిది ఆంధ్రాలో యూనిక్నెస్ ఏమిటంటే, డీసెంట్రలైజేషన్ అప్రోచ్. అంటే గ్రామాల్లో వార్డ్ సెక్రటరీలు పెట్టి, గ్రామాలు ప్రతి గ్రామానికి ఒక ఏఎన్ఎంని కేటాయించి 2,500 మందికి ఒక సిహెచ్ఓ ఏఎన్ఎంని పెట్టడం అంటే చాలా గొప్ప ఇష్యూ ఇది.
ఏదంటే ఒక ఏఎన్ఎం మన క్వాలిఫైడ్ ట్రైన్డ్ పర్సనల్ ఒక విలేజ్లో ఉండటం అంటే న్యాయంగా నేను ఉన్నప్పుడు ఆయన డిస్కస్ చేసినప్పుడు అసంభవం అనుకున్నా. కానీ ఆయన అసంభవంది సంభవం చేశారు. నేను 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఇది ఎట్లా అవుతుంది అని అనుకున్నాను నేను. దాంతో ఏమిటంటే సేవలు అన్నీ కూడా డోర్ స్టెప్కి వెళ్ళటం. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్ ఫార్మాట్లోనే అవ్వచ్చు, కానీ ఏదో ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో విజయవాడలో కూర్చొని మొత్తం రాష్ట్రానికి చెప్పి వన్ సైజ్ ఫిట్ ఆల్ మోడల్ ఎప్పుడు పని అవ్వదు. సో ఆ డీసెంట్రలైజేషన్లో ఎట్లా చేశారు, బిల్డింగ్స్ కట్టడమే కాకుండా అంటే వీ హ్యాడ్ అ బ్యాక్లాగ్, చాలా పెద్ద బ్యాక్లాగ్ ఉన్నది ఆంధ్రాలో సబ్ సెంటర్స్లో బిల్డింగ్స్ లేక. ఆ గ్యాప్ ఫిలప్ చేయటం, హ్యూమన్ రిసోర్సెస్ బాగా స్ట్రెంథెన్ చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ అంతా ఇవ్వటం, యూనో అందువల్ల ఈ వార్డ్ సెక్రటేరియట్ అనేది చాలా గొప్ప, అంటే చాలా డబ్బు పడుతోంది. బట్ ప్రజల తరఫున మీరు చూస్తే వాట్ ఈస్ గవర్నమెంట్ ఫార్? సో వాళ్ళకి ఇప్పుడు ఎట్లా పనికి వస్తుందంటే హాస్పిటలైజేషన్ అయిన తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ పేషెంట్ వచ్చిన తర్వాత వెంటనే వార్డ్ సెక్రటరీయో ఏమైనా వెళ్ళి నువ్వేమన్నా వేరే డబ్బులు ఏమైనా ఇచ్చావా, లంచాలు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చిందా, ఇచ్చిన సందర్భంలో ఆరోగ్యశ్రీ ఈజ్ రియంబర్సింగ్ ద మనీ. ఎక్కడైనా విన్నారా ఇది? సో దట్ ఈస్ ద పేషెంట్ ఓరియంటేషన్ టు ద హోల్ అప్రోచ్ is something that has been very attractive feature అని నేను అనుకుంటున్నా. రిఫార్మ్స్ ఏదో చేయొచ్చు కానీ పేషెంట్స్ ఎట్లా వాళ్ళు ఉన్నారు. రెండోది చాలా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్న కేసెస్, ఇప్పుడు కిడ్నీ డయాలిసిస్ అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎంతో ఖర్చులు అవుతాయి. మనం ఉత్త డయాలిసిస్ ఇవ్వటం సరే, కానీ అక్కడికి రావటం, ట్రాన్స్పోర్టేషను, అక్కడ ఉండి హాస్పిటల్ ఉండి డయాలిసిస్ తీసుకొని అది ఒక రోజు పని కాదు, వారానికి 2-3 సార్లు రావాల్సి వస్తుంది. సో ఇట్స్ అ బిగ్ బర్డన్. అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వటం, అంటే పెన్షన్ అని పేరు పెట్టారు, బట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒకటి ఇట్లాంటి క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్న పేషెంట్స్ అందరికి కూడా ఇవ్వటం అంటే దట్స్ అనదర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్కి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కారణాల వల్ల, వాళ్ళు కావాల్సిన సర్వీసెస్ సేవలు, కావాల్సిన మెడికల్ హెల్ప్ తీసుకోలేని పరిస్థితులు లేకుండా చేయటం. దట్ ఈస్ ద థింగ్. హాస్పిటల్లో అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు 300 రూపాయలు ఇస్తున్నారు హాస్పిటల్కి రావడానికి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్. ఇంతకు పూర్వం ఇదే పేషెంట్లు, ఇంతకు ముందు ఈ పేషెంట్లు, ఈ ప్రజలు ఏం చేసేవారు అకార్డింగ్ టు అంటే మీరు చేసిన అధ్యయనంలో? వాట్ వాజ్ యర్ ఆల్టర్నేటివ్? అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నది విచ్ హెస్ బీన్ అ బిగ్ అంటే ఆంధ్ర పైనియర్డ్ సోషల్ హెల్త్ ఇన్సూరెన్స్ మూవ్మెంట్ బై రాజశేఖర్ రెడ్డి గారు. మొత్తం ద క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్. దేవిశెట్టి గారు అని కర్ణాటకలో ఉంటే ఆయన ఫస్ట్ 2003లో యశస్విని అని స్కీమ్ పెట్టారు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి చెప్పడం అయింది. కానీ అది యశస్విని స్కీమ్ ఏమో ఉత్త ఫార్మర్స్కి పరిమితి ఇచ్చేది. రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఫస్ట్ టైం 85% అంటే ఆల్మోస్ట్ యూనివర్సల్ కవరేజ్ ఇచ్చారు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద. ఆయన ఒక డాక్టర్గా ఉండి నేను అప్పుడు సెక్రటరీగా ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి చెప్పారనమాట. ఆయన ఏంటంటే ఎక్కడికి గ్రామాలు, మీకు తెలుసు బాగా గ్రామాలంతా తిరుగుతూ ఉండేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి వచ్చేది ఒక 50% పెటిషన్స్లో అందరూ మాకు ఇట్లా హార్ట్ కోసం డబ్బులు కావాలి, డబ్బులు లేవు, ఆపరేషన్ కోసం ఇది అదంతా అని ఎక్కువగా హెల్త్ ఎయిల్మెంట్స్ సంబంధించిన పెటిషన్స్ వచ్చేవి. దట్ ఈస్ వాట్ మూవ్డ్ హిమ్. నేను ఆయన అడిగాను, ఎందుకు మీరు డాక్టరే కానీ బట్ ఇంత హెల్త్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఆయన చెప్పారు, ఈ విషయం చెప్పారనమాట. దాని తర్వాత మా అనుభవంలో ఒకసారి రివ్యూ తీసుకున్నారు. 11 కూర్చుంటే 4 వరకు రివ్యూ అయింది. చాలా కీలకమైన డిసిషన్స్ తీసుకోవటం అయినది. అండ్ పొలిటికల్ సపోర్ట్ నేనున్నాను కదా, మీకు ఎందుకు భయం, దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ రాజశేఖర్ రెడ్డి గారు హ్యాడ్. అండ్ ద రాజీవ్ ఆరోగ్యశ్రీ వాజ్ బ్యూటిఫుల్లీ ఇంప్లిమెంటెడ్ బై అవర్ ఆఫీసర్స్. అంటే ఐటీ బ్యాకప్ అంతా ఇచ్చి ఇవాళ మనది ఆయుష్మాన్ భారత్ డిజైన్ చేసినప్పుడు దే కేమ్ హియర్ అండ్ టుక్ దట్ ఐటీ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ అండ్ ఆల్. సో ఇట్స్ అ క్రెడిట్ టు ఆంధ్ర గవర్నమెంట్. కానీ ఈ విషయంలో నేను ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్ వాట్ జగన్ గారు హ్యాస్ డన్ విచ్ ఈస్ అగైన్ వెరీ యూనిక్. అది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని పెట్టారు. మేము మా టాస్క్ ఫోర్స్లో రికమెండ్ చేసాం, కానీ 2-3 years ఏం అవ్వకపోతే ఐ ఫ్రాంక్లీ గాట్ అ బిట్ డిసప్పాయింటెడ్, అయ్యో ఏమిటి అని. కానీ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నా రిపోర్ట్స్ ప్రకారంగా
It's had a huge resonance from the people. People have responded very positively to this. ఈ స్కీమ్ కింద ఏమిటంటే ఒక పిహెచ్సి ఉంటుంది. ఇప్పటి వరకు మన డిజైన్ ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ డిజైన్ ఏమిటంటే అదొక స్థానికమైన ఫెసిలిటీ. మీరు పేషెంట్లు వస్తే మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి మందులన్నీ ఇచ్చి పంపించేస్తాడు. అది వెల్ ఫంక్షనింగ్. కానీ ఇక్కడ ఏమిటంటే ప్రోయాక్టివ్లీ ఇద్దరు డాక్టర్లు వేశారు ఇప్పుడు పిహెచ్సికి. 15 గ్రామాలు ఉన్నాయంటే సగం ఒక డాక్టర్, సగం ఇంకో డాక్టర్. అదే విలేజెస్లో ప్రతి వారం అంటే ఒక విలేజ్ 2 సార్లు వెళ్ళటం అవుతుంది. వెళ్ళి అక్కడ ఉన్న ఎవరైనా చాలా జబ్బుగా ఉండి రాలేకపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళది ఏమిటో ఎగ్జామిన్ చేసి ఇలాంటి ఇంటి లెవెల్ సేవలు ప్లస్ ఎవరైనా వస్తే ఆ క్లినిక్ అంతా నడిపించడం గ్రామ స్థాయిలో. అండ్ ఒక యూనిక్ నంబర్ కూడా ఇచ్చారు. అంటే ఆ గ్రామంలో ఉన్న పేషెంట్కి ఏదైనా అయిందంటే వెంటనే డాక్టర్తో మాట్లాడటానికి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. దట్స్ అ బ్రిలియంట్ ప్రోగ్రామ్. అది నేనేమో ఐ హోప్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎక్స్పాండ్స్ అండ్ స్కేల్స్ అప్. అండ్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ల తర్వాత ఇవి మాత్రం కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తున్నాను. మూడోది ఇది రాజశేఖర్ రెడ్డి గారి ప్రోగ్రామ్, అది 104 అని అంటాం. ఆ 104లో కూడా ప్రతి నెల ఒక విలేజ్కి ఒక ఫిక్స్ టైంకి ఒక మొబైల్ యూనిట్ వెళ్తుంది, డాక్టర్ చూస్తారు. అది ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఇంటిగ్రేట్ అయిందనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ కమెండబుల్. నా దృష్టిలో అయితే దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డూ అ లాట్ ఫర్ ద హెల్త్ అండ్ వెల్బీయింగ్. మ్యామ్, మీరు టాస్క్ ఫోర్స్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ హెల్త్ కేర్ సిస్టంలో ఐడెంటిఫై చేసినప్పుడు మీకు కనిపించిన 1-2 విషయాలు చెప్పండి. మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ హెడ్ బీన్ బ్యాడ్లీ నెగ్లెక్టెడ్. దానికి చాలా నెగ్లెక్ట్ అయిపోయి ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయటం, ప్రైవేట్ సెక్టర్ని మనం తోడుగా తీసుకోవటం, కోఆప్ట్ చేయటం అది ముఖ్యమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న నిధులు అవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ప్రైమరీ హెల్త్ కేర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అ హెల్త్ సిస్టమ్. అక్కడ మీకు ప్రజల్లో 90% జబ్బులు అవ్వచ్చు, హెల్త్ నీడ్స్ అవన్నీ అక్కడ అవుతాయి. మీరు ఆ లెవెల్ వదిలేస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ పర్సం వచ్చినా వెనక నొప్పి, కడుపు నొప్పి ఉన్నా, వెనక నొప్పి ఉన్నా, ఏదున్నా ఏ చిన్న విషయానికి కూడా మీరు హాస్పిటల్కి వెళ్తున్నప్పటికీ ఏమవుతుందో అక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిపోయి స్పెషలిస్ట్ అందరూ వాళ్ళు స్పెషలిస్ట్ కేసెస్ చూడకుండా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ చూడటం అవుతుంది. సో మీరు ప్రైమరీ కేర్ మీద ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో దట్ ఈస్ వన్ థింగ్. నేను డేటా చూడలేదు కానీ నా ఫార్మర్ కొలీగ్స్ చెప్పేది ఏమిటంటే హాస్పిటల్స్లో ఓపీస్ బాగా తగ్గాయి. ఎందుకు తగ్గాయి? డాక్టర్ ఇంటికి వెళ్తున్నాడు, గ్రామాలకు వెళ్తున్నాడు, అక్కడే ఉన్నవన్నీ కూడా అక్కడే సర్దేస్తున్నాడు. అందుకని నీకు ఇప్పుడు బస్సులో ఎక్కి అంత ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఇబ్బంది అంతా తగ్గిపోయింది కదా. రోజు పోతుంది దాంట్లోనే పోతుంది, వేజెస్ పోతాయి. సో అందువల్ల చాలా వరకు ఈ ఓపీ లోడ్ తగ్గటం దట్స్ ఎక్సలెంట్ స్ట్రాటజీ. అదే కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజీ కూడా అదే. ప్రైమరీ కేర్ని మీరు స్ట్రెంగ్తన్ చేయండి. అది చేసిన దాని మీద సూపర్ స్ట్రక్చర్ వస్తుంది, టెర్షియరీ కేర్ అదంతా. దానికి ఇది ఆరోగ్యశ్రీ ఉన్నది. మూడోదేమో ఇక్కడ మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాలో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పెట్టారు. అది వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి అనుకోండి, టైం పడుతుంది. మెడికల్ కాలేజ్ అంటే ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు ఎయిమ్స్ 1957లో పెడితే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నది. సో టైం పడుతుంది. బట్ మెడికల్ కాలేజ్ ఉన్న వల్ల అక్కడ డాక్టర్స్, అక్కడ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ కూడా ఒక రోజు రావటానికి వీలు పడుతుంది. అందుకని ఈ పట్టణాల్లో రావటం అదంతా కూడా ఏమీ ఉండదు. కానీ అనదర్ థర్డ్ థింగ్ విచ్ ఈస్ ఇంప్రెసివ్ స్వప్న ఈస్ దట్ ప్రతి రాష్ట్రంలో ఇట్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ మోడల్ తీసుకున్నారు. ఆంధ్రాలో చూసి 13-14 స్టేట్స్, ఇప్పుడేమో నేషనల్ స్థాయిలోనే ఉన్నది. కానీ ఇక్కడ ఓన్లీ స్టేట్ ఐ నో, నాకు పెద్ద ఐ డోంట్ థింక్ ఐఎమ్ రాంగ్, ఓన్లీ స్టేట్ వేర్ వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ పేషెంట్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళినా కవరప్ చేసే ఎక్స్పెండిచర్ రీఎంబర్స్ చేసేది ఆంధ్ర ఒక్కటే చేస్తోంది. అది వాస్తవం అండి. నేను కూడా 2-3 కేసులు చూశాను. అంటే ఇటీవల కాలంలో అలా రీఎంబర్స్ అయ్యి, నిన్న మొన్న కూడా ఒక బిడ్డకి గాయం అయ్యి 6 లక్షల రూపాయలు అవుతే వెంటనే CMRF నుంచి. సో మీరు అడిగింది టాస్క్ ఫోర్స్లో ఇవి మేము అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా దాదాపు 1000 ప్రొసీజర్స్ కవర్ చేసేవారేమో ఇప్పుడు 3000 వరకు చేస్తున్నారు. సో ఇలాంటివి
కొత్త స్కీమ్స్ అంటే ముందేమో ప్రైమరీ కేర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, బాగా గ్రామాల్లో వెళ్ళి, గ్రామ స్థాయిలో వెళ్ళి, ప్రజలు ఇంటి వరకు వెళ్ళి, అక్కడ స్థాయిలో అరేంజ్‌మెంట్స్ చేయటం. ఈ 104 బాగా నెగ్లెక్ట్ అయిపోయింది. నడుస్తూ ఉండేది కానీ ఓల్డ్ బసెస్ వెళ్ళేది అది చాలా నెగ్లెక్ట్ అయిపోయింది. అది మళ్ళీ రివైవ్ చేసి బ్రాండ్ న్యూ కాల్ సెంటర్ పెట్టి దాదాపు 950 కొత్త బస్సులన్నీ కొన్నారు, మొబైల్ యూనిట్స్. సో అది చాలా పాపులర్. అది ఏ పాలిటీషియన్ తీసేయలేరు. ఎందుకంటే ఇట్స్ రియలీ హెల్పింగ్ పర్టిక్యులర్లీ ఎల్డర్లీ పీపుల్ హాస్పిటల్కి తిరగడం అదంతా. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కొంచెం హెల్త్కి ఇంపార్టెన్స్ అంత ఇవ్వలే. అది ట్రెడిషనే. 70 ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చి ఇచ్చారు. ఐఎమ్ సో గ్లాడ్ జెనెటిక్లీ మన కొడుకు జగన్ గారు కూడా నిలబడి ఆయన హెల్త్కి ఎడ్యుకేషన్కి ఇచ్చారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎవరైనా హెల్త్కి సపోర్ట్ ఇస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మ్యామ్, కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దాన్ని అప్రోచ్ చేసింది ఇంత పెద్ద మహమ్మారిని? అంటే ఇప్పుడు కోవిడ్‌లో అండి ఆల్ స్టేట్స్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో కింద మీద పడి మేనేజ్ చేశారు. దేశంలో ఐ మీన్ అది అయింది. కానీ ఆంధ్రాను సౌత్‌లో కేరళ, తమిళనాడు, ఆంధ్ర వీళ్ళందరూ కూడా బాగా చేసింది ఏమిటంటే 2 పాయింట్స్ విచ్ స్టాండ్ ఔట్ ఇన్ దే క్రెడిట్. ఒకటేమో లీడర్‌షిప్. ఆంధ్రాలో జగన్ గారు చాలా మంచి లీడర్‌షిప్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేనిది ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంపాసిబుల్. నిజానికి ఏదో నిజం చెప్పటం. నాకు కొన్ని తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ పొలిటికల్ బ్యాక్‌లాష్ వస్తుందంటే 60 మంది చచ్చిపోతే 9 పోయారని ఒఫీషియల్‌గా వచ్చేది రిపోర్ట్. మనం ఎపిడమిక్స్‌లో పాండమిక్ మేనేజ్మెంట్‌లో ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ప్రజలకి ఏది కూడా దాచకూడదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళకి తెలవాలి ఇష్యూ ఏమిటని. ప్రజలు చాలా సెన్సిబుల్, మెచ్యూర్ పీపుల్. వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది విషయాలేమిటో. అందుకని వాళ్ళ ముందు ఇవన్నీ చెప్పటం, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం. మీకు తెలుసు ఆ కోవిడ్ చాలా భయపడిపోయారు జనం. సో జగన్ గారంటే, ఉద్ధవ్ ఠాకరే గారు మహారాష్ట్రలో అంటే, కేరళలో విజయన్ గారంటే వీళ్ళంతా కొంతమంది సీఎమ్స్ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఎవ్రీడే, ఇప్పుడు కేరళలో అంటే ఆయన ఎవ్రీడే 6:30కి ఆయన ప్రజలతో టీవీలో ప్రోగ్రాంలో మాట్లాడేవారు. ఏం చేస్తున్నాం, ఏమవ్వాలి, మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మోడల్లో జగన్ గారు కూడా మేబీ నాట్ ఎవ్రీడే బట్ చాలా ఫ్రీక్వెంట్గా టీవీలో మాట్లాడి ఆ ప్రజలకి నేనున్నాను ఆసరంగా, మీరేం భయపడక్కర్లేదు, వీఆర్ దేర్, గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అనే ఆ ధైర్యం ఇవ్వటం. దట్స్ అ వెరీ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం చిన్న చూపు ఇవ్వకూడదు. రెండోదేమో మైగ్రెంట్స్ అవ్వచ్చు, యూనో అది చాలా బాగా మేనేజ్ చేశారు. అంటే భోజనాలు పెట్టి అదంతా అని చేయటం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, తమిళనాడు, కేరళను, ఆంధ్ర చేసింది. అది ఏమిటంటే ఎవరికి ఏ వ్యాధి వచ్చినా హాస్పిటలైజేషన్లో డబ్బులు ఖర్చు పెట్టలే. మీరు చూసారు నార్త్లో ఎట్లా అయింది, ఎంతమంది బెడ్ లేకుండా చచ్చిపోవటం, ఆక్సిజన్ లేకుండా చచ్చిపోవటం, డబ్బులు ఇవ్వలేక యూనో ఏం చేయలేకపోయారు. ఒక దాదాపు 70,000 కోట్లు ఖర్చు పెట్టాం ఆ కోవిడ్ దాని మీద ఒక్కటే. అందుకని ఈ రాష్ట్రాల్లో మాత్రం మేమున్న ఆ ఇన్సూరెన్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ విల్ కవర్ ఎవ్రీథింగ్ అని ప్రైవేట్ సెక్టర్ని కూడా కోఆప్ట్ చేసి బెడ్స్ క్రియేట్ చేసి దాదాపు 35,000 బెడ్స్కి ఆక్సిజన్ సపోర్ట్ అంతా ఇచ్చి అవి చేయటంలో కొంతవరకు మా ఆంధ్ర డిడ్ వెల్ అని అనుకుంటున్నా. బట్ దెన్ కోవిడ్ పాండమిక్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ quite a unfortunate, చాలా ట్రామాటిక్ పీరియడ్ ఇట్ వాస్. బట్ హీ మేనేజ్డ్ వెల్. కానీ మేనేజ్ చేసి ఐ థింక్ చాలా మ్యామ్ గత అనుభవాలతోటి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు ముందు కదులుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది. అంటే వైద్య రంగంలో తప్పకుండా మౌలిక మార్పులు చేయాలని. దీని ప్రభావం జనం మీద ఉంది అని తెలియడానికి మనకి హౌ డు వి మెజర్ దట్? బికాస్ ఇన్ మెనీ కంట్రీస్ వీ హ్యావ్ అ హ్యాపీనెస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ హ్యాపీనెస్ ఓన్లీ హెల్త్ కాదు కదా, హ్యాపీనెస్ కమ్స్ విత్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ నో అబౌట్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ప్రోగ్రామ్ కోసం మాత్రం వీళ్ళు పిఎస్ఎం డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. ఆ పిఎస్ఎం డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు మాత్రం ర్యాండమ్గా ఏదో కొన్ని గ్రామాలు, ఒక్కొక్క డాక్టర్కి 6-7 గ్రామాలు ఇచ్చారంటే 2 పికప్ చేయటం, అక్కడికి వెళ్ళి పేషెంట్ సాటిస్ఫాక్షన్ సర్వేస్ చేస్తున్నారు. అది ఆ సర్వేస్ కన్కరెంట్గా అవుతున్నాయంటే దట్స్ అ వెరీ గుడ్ థింగ్. 100%. ఇప్పుడు నాకు 6 గ్రామాలు ఉన్నాయి. నా గ్రామానికి వెళ్ళి వాళ్ళు 100% పేషెంట్స్ అందరితో సంప్రదించి వాళ్ళది పేషెంట్ సాటిస్ఫాక్షన్ సర్వే తీసుకుంటే
అది మనకు ఒక విధంగా తెలుస్తుంది కదా, ఈ నిజంగానే వస్తున్నాడా, ఏదో బ్లఫ్ చేస్తున్నాడా, సరిగ్గా స్పెండ్ చేస్తున్నాడా టైము లేదా, ఇవన్నీ వస్తాయి. ఇంకేమైనా ఇబ్బందులు కూడా ఉంటే ఆ డాక్టర్ కన్నా పిహెచ్సి కన్నా డ్రగ్స్ రాలేదనో ఏదో ఆ కోర్స్ కరెక్షన్ కూడా ఒక విధంగా ఫెసిలిటీ వస్తుంది. సో అందుకని ఈ సర్వేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది కన్కరెంట్గా చేయటం మొదలుపెట్టారు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్. ఇట్ విల్ టేక్ టైమ్ టు బిల్డ్ అప్ ద హోల్ థింగ్, బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టార్ట్. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ మ్యామ్, ఫైనలీ ఇది అభివృద్ధి అంటారా, సంక్షేమం అంటారా, రెండు ముడిపడి ఉండే ఒక ఒక ఇనిషియేటివ్ అంటారా? ఐ థింక్ ఇట్స్ అ బేసిక్ నెసెసిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకుంది? ప్రజలు జబ్బు పట్టణంలో మనం ఆదుకోపోతే ఎందుకండి గవర్నమెంట్? ఎనీ గవర్నమెంట్ కదా. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది ఏదో మనకి అభివృద్ధి అది ఫేవర్ చేస్తున్నట్టు కాదు. దిస్ అ బేసిక్. క్లీన్ ఎయిర్, వాటర్, న్యూట్రిషన్, శానిటేషన్, హెల్త్ ఇవి మనం అయిపోతే ప్రొడక్టివిటీ ఎక్కడ వస్తుంది, డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? అందుకని నా అభిప్రాయంలో ఈ జీడిపి లెక్కలు పెట్టడం తప్పు. ఒక డెవలప్మెంట్ ఆఫ్ అ కంట్రీ ఎట్లా చూస్తారంటే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళ ప్రొడక్టివిటీ, వాళ్ళు ఒక 15 గంటలు పని చేయాలో 12 గంటలు పని చేయాలంటే వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతున్నారా, లేకపోతే వారంలో 3 రోజులు డింకి కొట్టి హాస్పిటల్లో తిరుగుతున్నారా? సో ఇది కొన్ని మనం హౌ డు ఇవాల్యుయేట్ డెవలప్మెంట్, కొంచెం ఇండికేటర్స్ మార్చుకోపోతే జీడిపి ఏదో పెరుగుతూనే ఉంటుంది, దానికి మనకేం సంబంధం? అందుకని ఇవి ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి మాత్రం నేను చాలా ప్యాషనెట్గా ఐ ఫీల్ అబౌట్ ఇట్. ఎందుకంటే దే ఆర్ ద బేసిక్ కేపబిలిటీ ఇండికేటర్స్. నాకు ఆరోగ్యం లేదు, చదువు లేదంటే ఇంకేం చేస్తాను నేను లైఫ్లో? చాలా అంటే వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సుజాతారావు గారు. అండ్ ఫైనలీ ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్పర్సన్గా ఉండడం మీకు ఎలా అనిపించింది? అపారమైన అనుభవం ఉంది మీకు. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. అంటే 3 నెలలు అయిపోయి 3 నెలలు పని చేసాం, ఇచ్చాం. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ గ్రూప్. నేను ముందు భయపడ్డాను, ఎందుకంటే వీళ్ళందరూ నాన్ గవర్నమెంట్ వాళ్ళు మెంబర్స్, అంత పెద్ద పెద్ద డాక్టర్లు, వాళ్ళతో ఎట్లా మనం చేస్తామా ఏమిటి. ఏంటంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది, ప్రైవేట్ డాక్టర్ల పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అంత గొడవలుగా ఉంటాయి కమిటీలో, అట్లాంటివి వర్క్ వెరీ వెల్. అండ్ కొన్ని ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చెప్పడం అయింది. ఇప్పుడు నేను చెప్పాను 104, 108 రివైవల్ రికమెండ్ చేసాం, అది అయింది. డాక్టర్స్ ఇప్పుడు ఏంటి 53,000 మందిని సిబ్బందిని వీళ్ళు రిక్రూట్ చేశారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 5 ఇయర్స్లో 53,000 హెచ్ఆర్ని ఇంప్రూవ్ చేయటం. అండ్ దానికంటే నాకు వాట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ ఈజ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్లో 10 ఏళ్ల నుంచి కూడా నువ్వు పని చేయొచ్చు, అదే 10,000 రూపాయలు. దాంతో యూ కాంట్ బిల్డ్ ఎ టీమ్. హెల్త్ వర్క్స్ యాజ్ అ టీమ్. హెల్త్ ఎప్పుడు ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న చాలామందికి కూడా పర్మనెంట్ చేయటం అయిందిట, రెగ్యులరైజేషన్. చాలా ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల మెనీ స్టేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రెగ్యులరైజ్ పోస్ట్. అది ధైర్యంగా ఆంధ్ర గవర్నమెంట్ చేసిందంటే మెచ్చుకునేదే. మెయిన్ థింగ్ ఆల్సో ఈజ్ వన్ క్రెడిట్ టు ద సీఎం దట్ హీ హెస్ అపాయింటెడ్ వెరీ గుడ్ ఆఫీసర్స్. దాంట్లో ఉంటుంది సీక్రెట్ ఆఫ్ ఎనీ సక్సెస్. మంచి సెలెక్షన్ చేసి, వెంగళరావు గారికి ఆ గుణం ఉండేది, రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్ అంటారే, అలా సెలెక్ట్ చేసి హెస్ హ్యాడ్ సమ్ ఎక్సలెంట్ ఆఫీసర్స్. నేను ఐ థింక్ సమ్ క్రెడిట్ షుడ్ గో టు దెమ్ ఆల్సో అని అనుకుంటున్నాను. మీరు ఎంత ప్యాషనెట్గా చేశారో మీరు ఇచ్చే వివరాల్ని బట్టి అర్థమవుతుంది సుజాతారావు గారు. మీకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా, అంటే మీరు ఇచ్చిన మంచి రికమెండేషన్స్ వల్ల ఈరోజు ఒక కొత్త విధానంలోకి, వైద్య విధానంలోకి అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్. ప్రజలు చాలా బాగుపడతారని చెప్పి మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.